అయితే మనం చెట్లలో ఉన్న పండు మిరపకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు ఉంటే ఒక 4 కోసానండి. ఇంకా అమ్మిచ్చిన చింతకాయ తొక్కు కొంత తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పండు మిరపకాయలు అంటే ఏం ఫ్రై చేయబడలేదండి, ఓన్లీ కడిగి ఆరబెట్టి మిక్సీ జార్లో వేసేసి దాంట్లో కొంచెం ఆయిల్లో ఫ్రై చేసిన ధనియాలు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి వేసి మెత్తగా చేసుకొని దాంట్లో ఈ చింతకాయ తొక్కేసేయాలండి. మంచి కమ్మని టేస్ట్ కోసం వేరుశనగ పప్పు వేయాలండి. మనం మిక్సీ ఫ్రీగా తిరగదు కాబట్టి కొంచెం తిరిగేటప్పుడు శనగ నూనె కానేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది, టెక్స్చరు బాగుంటుంది. దీనికి ఎండుమిరపకాయలు, కొంచెం ఆవాలు, ఇంగువ వేసి తిరగమాత పెట్టేసుకొని ఎక్కడ వాటర్ తగలకుండా గట్టిగా కలిపి పెట్టేసుకున్నామంటే 10 రోజులు కాదు కదా, నెల రోజులైనా ఉంటుంది. కమ్మగా ఉంటుందండి. ఒక్క చుక్క నెయ్యి తగిలిచ్చి తిన్నామంటే ఆహా, అన్నం అంతా అదే తినాలనిపిస్తుంది అనమాట. చూసారు కదా, కొన్ని పప్పులు కూడా వేసుకోండి, తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇంత గబగబా చెప్పేసానేంది అనుకుంటున్నారా? మీకు వంటలు నేర్పించేది ఏముందండి, కాకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు అని గుర్తు చేయడం వరకే నా పని. ఓకేనా?